హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. చాలా మంది సార్ ఇంటర్మీడియట్ సంబంధించిన ఇంగ్లీష్ సిలబస్ చెప్పండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో మీకోసం ఈ రోజు నేను ఇంగ్లీష్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు ఇదంతా కూడా ఒక బుక్ లో నోట్ చేసుకుని మీకు ఎక్కడైనా వీడియోస్ దొరికితే లేదంటే మీ కాన్సెప్ట్ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ హాలిడేస్ లో ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీకు అది ఉపయోగపడుతుంది ఇంటర్ ఎగ్జామినేషన్స్ లో. ఎందుకు సార్ ఇంగ్లీష్ అంత ఇంపార్టెంట్ అంటే కనుక ఇంగ్లీష్ అనేది ఒక స్కోరింగ్ సబ్జెక్ట్. మీ కోర్ సబ్జెక్ట్స్ ఉన్నారనుకోండి, మీరు తోపులు అయిపోతారు అందులో. మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, జువాలజీ కానీ, బాటనీ కానీ వీటిలో అవుట్ ఆఫ్ కొట్టొచ్చు. కానీ టాపర్స్ అయ్యే స్టేట్లోని లేదా డిస్ట్రిక్ట్లోని టాపర్స్ అవ్వడానికి మనకి ఎక్కడ ఛాన్స్ పోద్దంటే కనుక ఇలాంటి లాంగ్వేజెస్లోనే పోద్ది, అది కూడా ఇంగ్లీష్లోనే పోతాయి. కాబట్టి ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక మనం ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతాం. కాబట్టి ఇంగ్లీష్ని బాగా ఫోకస్ చేయండి. మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్లో కూడా ఖచ్చితంగా కోర్స్ సబ్జెక్టులు ప్రజెంట్ జరుగుతున్నాయి, బ్రిడ్జ్ కోర్స్. మధ్య మధ్యలో ఇవి కూడా టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఇంటర్మీడియట్లో పూర్తి స్థాయిలో ఈ టాపిక్స్ అన్ని కూడా నేను అందిస్తాను, నాది హామీ. అయితే ఒక విషయం ఏంటంటే, ఈ ఇంగ్లీష్ గ్రామర్ సిలబస్ ఇది కేవలం గ్రామర్ సిలబస్ మాత్రమే. లెసన్స్ అనేవి నేను ఇవ్వట్లేదు. ఎందుకంటే లెసన్స్ అనేవి మీరు డైరెక్ట్గా నేరుగా వెళ్ళి క్లాస్ రూమ్లో నేర్చుకుంటేనే బాగుంటుంది. అది నేను మీకు ఇప్పుడు చెప్పినా ఉపయోగం ఉండదు. కాబట్టి గ్రామర్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో మీకు ఇప్పుడు నేర్చుకోవచ్చు. కాబట్టి గ్రామర్ టాపిక్స్ మాత్రమే మీకు నేను చెప్తున్నాను. సార్ ఇది ఏ ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ వాళ్ళకి ఉపయోగపడుతుంది? హెచ్ఈసి వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఎంపీసీ వాళ్ళకి ఉపయోగపడుతుంది, బైపీసీ వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఎంబైపీసీ వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఎంఈసీ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం సిఎస్సి వాళ్ళకి. ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్, కామన్ లాంగ్వేజ్. కాబట్టి ఈ సిలబస్ ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. ఇది మారిన కొత్త సిలబస్ కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. వీటిపై ఒక్కొక్క టాపిక్ కూడా నేను చెప్తాను. సో మీరు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఉండండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే ఇమీడియట్ గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, ఇంకా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసేయండి. ఓకేనా? చూడండి, ఫస్ట్ టాపిక్ వచ్చేసి గ్రామర్ లో కాంప్రహెన్షన్. అంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్ ఇచ్చి దాంట్లో నుంచి ప్రశ్నలు అడుగుతాడు. ఇది మనకి 10th క్లాస్లో బాగా సుపరిచితమే. ఓకేనా? సో దీంట్లో కూడా కొంచెం డెప్త్ ఉంటుంది. దాన్ని మీరు బాగా చదివి అర్థం చేసుకుని క్వశ్చన్స్ ఆన్సర్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ. సో కాంప్రహెన్షన్స్ అనేది ఒక భాగం. రెండోది చూసుకుంటే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ లేదా టెక్స్ట్ టు డయాగ్రామ్. ఇది కూడా 10th క్లాస్లో మనకి పరిచయం అయిందే. ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని ఇన్ఫర్మేషన్ కింద మనం ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకేనా? ఒక పై డయాగ్రామ్ ఏదో ఇస్తాడో ఆ డయాగ్రామ్ మనం ఇన్ఫర్మేషన్ గా రాయాలి, లేదా టెక్స్ట్ టు డయాగ్రామ్ ఇస్తాడు, దాన్ని టెక్స్ట్ రూపంలో మనం రాయగలగాలి ఎక్స్ప్లెయిన్ చేస్తూ. తర్వాత ఇది కూడా మనకి సుపరిచితం కాబట్టి నెక్స్ట్ క్రియేటివ్ రైటింగ్. ఇది కూడా మనకు తెలుసు కదా, లెటర్ రైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా మన క్రియేటివ్ స్కిల్స్ అనే ఒక భాగం ఉంది ఇంగ్లీష్ లో 10th క్లాస్లో సెక్షన్ సికి సంబంధించి. సేమ్ ఆ క్రియేటివ్ రైటింగ్ ఇందులో కూడా వస్తాయి. తర్వాత ఆర్టికల్స్ కూడా మనకు తెలుసు. ఎందుకంటే 10th క్లాస్లో మనకి 2 మార్క్స్ ఉంటుంది ఆర్టికల్స్. ఆల్రెడీ చాలా మంది నేర్చుకునే ఉంటారు, నేను కూడా టాపిక్ అప్లోడ్ చేస్తున్నాను. సో దానికి అడ్వాన్స్ లెవెల్లో కొంచెం డెప్త్ గా ఉంటుంది. సో ఆర్టికల్స్ కూడా నేర్చుకోవాలి. తర్వాత ప్రిపోజిషన్స్ కూడా మనకు తెలుసు. వై? బికాస్ 10th క్లాస్లో ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి. తర్వాత వెర్బ్ ఫార్మ్స్, టెన్స్, ఇవి కూడా 10th క్లాస్లో మనకు పరిచయం అయ్యాయి. ఇక్కడ టెన్సెస్ అనేవి చాలా క్షుణ్ణంగా కీవర్డ్స్ సహా నేర్చుకోవాలి, అప్పుడు వెర్బ్ ఫార్మ్స్ మనం చేయగలుగుతాము. తర్వాత రీరైట్ యాజ్ డైరెక్టెడ్, ఇది కూడా 10th క్లాస్లో ఉంది. వాయిస్ అంటే అందులో సబ్ టాపిక్స్ అనమాట. వాయిస్ మనకి ఆల్రెడీ 10th క్లాస్లో నేర్చేసుకున్నాం. నేను టాపిక్ చెప్పాను, చాలా మంది బాగా చెప్పారు సార్, మీరు చెప్పిన దాని ప్రకారంగా మేము వాయిస్ రాసాం, 10th క్లాస్ పబ్లిక్ లో మంచి మార్క్స్ వస్తాయి సార్ అని చెప్పేసి చాలా మంది విట్నెస్ అవ్వడం కూడా జరిగింది. మీరు ఒకవేళ వినకపోతే వాయిస్ కూడా వినండి. నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్, ఇది కూడా చాలా ఇబ్బంది పెట్టింది టాపిక్ 10th క్లాస్లో. అది కూడా ఇక్కడ ఉంటుంది ఒక క్వశ్చన్ మనకి. తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఈ టాపిక్ మీకు ఎప్పటివరకు పరిచయం కాలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ అర్థమయ్యేటట్టు. ఓకేనా? నెక్స్ట్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. ఓకే, ఇది కూడా సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ కూడా మీకు పరిచయం కాలేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. ఓకేనా? తెలుగులో అయితే ఉంది సామాన్య, సంయుక్త, సంశిష్ట వాక్యాలు అంటారు కదా, అవే ఈ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అనేది. ఓకేనా? నేను చెప్తాను, ఈజీ టాపిక్. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ కూడా మీకు తగలలేదు ఎక్కడ కూడా, ఇక్కడ పరిచయం అవుతాయి. ఓకేనా? ఈ క్వశ్చన్ ట్యాగ్స్ కూడా ఖచ్చితంగా మీరు బాగా నేర్చుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు తెలిస్తే మీరు నేర్చుకోండి, లేదని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఈ రోమన్ నుంచి ఒక 5 ప్రశ్నలు ఇస్తాడు. తర్వాత 8th వచ్చేసి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లేదా కామన్ ఎర్రర్స్. ఒక సెంటెన్స్ ఇస్తాడు, గ్రామటికల్ గా మిస్టేక్ ఇస్తాడు,
అతను ఏదైనా ఎర్రర్ ఇస్తాడు, మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయగలగాలి. అది 8th టాపిక్ వచ్చేసి. నెక్స్ట్ సినోనిమ్స్, యాంటోనిమ్స్. మనకు తెలిసిన భాగవతం ఇది. సినోనిమ్స్ నొక్కి పడేసాడు పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో 10th క్లాస్. సో, ఇప్పుడు నాకేమైనా దొరికితే నేను ఇప్పుడే అడ్వాన్స్‌గా మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పటి నుంచి చదువుకుందురు గాని అవి ఇంటర్మీడియేట్‌కి సంబంధించి. సో, నెక్స్ట్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్, ఫోనెటిక్ లాంగ్వేజ్ సంబంధించి. ఇది కూడా మీకు తెలీదు. కొత్తగా పరిచయం అవుతది ఇంటర్మీడియేట్‌లో. అది కూడా మీరు నేర్చుకుందురు. నెక్స్ట్ ఆడ్ సౌండ్స్. ఇలా ఆప్షన్లు ఇస్తాడు 4 3 ఇచ్చి దాంట్లో సౌండ్ ఏది ఆడ్‌గా పలుకుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది కూడా ఈజీ టాపికే. నెక్స్ట్ డైలాగ్ రైటింగ్. ఓకేనా? అంటే కాన్వర్జేషనల్ టైప్‌లో ఉంటది. అది అన్నమాట. మొత్తం ఇవి ఇంగ్లీష్ టాపిక్‌కి సంబంధించి. సో, అంటే నాకు అందిన సమాచారం ప్రకారంగా కొత్తవని అంటున్నారు మరి. మాక్సిమం ఇవే టాపిక్స్ ఉంటాయి. ఒకవేళ వీటిలో ఏమన్నా చేంజెస్ గాని ఉంటే, మాక్సిమం ఉండవు. ఒకవేళ ఏమైనా ఉంటే నేను ఇమ్మీడియేట్‌గా వీడియో చేస్తాను. ఓకేనా? సో, అంతవరకు ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ టాపిక్స్ మాక్సిమం మనకన్నీ కూడా ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో ఉంటాయి. ఓకేనా? ఒకవేళ ఏదైనా మార్పు జరిగిన పక్షాన ఇమ్మీడియేట్‌గా మీకు వీడియో చేస్తాను. సో, ఇప్పుడు నేర్చేసుకోండి. నేర్చేసుకున్నంత మాత్రాన కొంపలేం మునిగిపోవు కదా! ఏ టాపిక్‌లు ఉంటాయి. ఇవే టాపిక్స్ ఉంటాయి. ఏ గ్రామర్ టాపిక్స్‌లో అయినా సరే. ఇంతకు మించి ఏమి ఇచ్చాడు. ఇవి తీసేసి కూడా ఏమి ఇవ్వడు. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. రాసుకోండి. ఆల్రెడీ 10th క్లాస్‌లో ఉన్న బేసిక్స్‌ని మీరు నేర్చుకోండి ఫస్ట్. బేసిక్స్ నేర్చుకొని డైరెక్ట్ టాపిక్‌లోకి వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం ఉండదు. చాలా మిస్టేక్స్ చేస్తారు. ఓకేనా? చాలా మంది ఇంగ్లీష్ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో చాలా మంది 10th క్లాస్‌లో ఇబ్బంది పడ్డారు. మార్కులు పోయాయి. ఎక్కడెక్కడో మార్కులు ఉండాల్సిన వాళ్ళు ఆ ఇంగ్లీష్ వల్ల మొత్తం గ్రాఫ్ దిగిపోయింది చాలా మంది. ఓకేనా? కాబట్టి ఇంగ్లీష్ ఎప్పటికైనా సరే ఈజీ అనుకోమాకండి. ప్రాక్టీస్ చేయాలి. ప్రతి టాపిక్‌ని కూడా గుప్పిట్లో ఉంచుకోవాలి. ప్రతి రూల్ కూడా మన మైండ్‌లో ఉండాలి. ఆ విధంగా మీరు జరగాలి అంటే గనుక ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ జరగాలి. సో, దానికి సంబంధించిన ప్రీ నాలెడ్జ్ ఇప్పుడే మీరు సంపాదించుకుంటే అప్పుడు ఈజీ అవుద్ది. ఓకేనా? పెద్ద పెద్ద కాలేజీల్లో అయితే లాస్ట్ 3 నెలల్లో ప్రారంభిస్తారు. అప్పుడు ఇవన్నీ తల మీద పడిపోతాయి ఒకసారిగా భారం అంతా. అప్పుడు టాకిల్ చేయాలంటే కష్టం. కాబట్టి ఇప్పటి నుంచి నేర్చుకోండి. ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ ఇంటర్మీడియేట్‌లో కూడా వస్తాయి. ఓకేనా? అలాగే మనకి మార్చ్ 22వ తేదీన పబ్లిక్ ఎగ్జామినేషన్ యొక్క 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్స్ రాబోతున్నాయి. కాబట్టి దానికి అందరూ కూడా మీరు రెడీగా ఉండండి. అవి ఎలా చూడాలి రిజల్ట్స్, ఎందులో చూడాలి, ఎన్ని మార్గాల్లో చూడొచ్చు అనేవి ప్రతిదీ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను వీడియోలో. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ కూడా లేదు. ఓకేనా? మార్కులు ఎన్నొస్తాయో అది భగవంతుడికి వదిలేసేయండి ఇంకా. మీరు రాసారు, కష్టపడి చదివారు, రాసారు. ఇంకంతే. ఓకేనా? మార్క్స్ ఎక్కువొచ్చేసాయని అత్యుత్సాహానికి గురైపోవద్దు. మీరు మొదటి మెట్టు మాత్రమే ఎక్కుతున్నారు. మీ ఎంజాయ్‌ని సక్సెస్ చేయండి తప్ప అత్యుత్సాహానికి గురైపోవద్దు. ఓకే? అలాగే తక్కువొచ్చాయని చెప్పేసి నిరుత్సాహపడిపోవద్దు. మీ లైఫ్‌లో చివరి ఛాన్స్ కాదిది. మొట్టమొదటి అడుగు. కాబట్టి తర్వాత నువ్వు ప్రూవ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. లైఫ్ అంతా అయిపోలేదు. కాబట్టి ఎటువంటి చెడు నిర్ణయాలకి తావు లేకుండా పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండండి. పాజిటివ్‌గా మీ రిజల్ట్స్‌ని ఎదుర్కోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అందరికి కూడా ముందుగానే. మీ రిజల్ట్స్ మాత్రం నాకు ఖచ్చితంగా ఇంటిమేట్ చేయాలి. మన ఛానెల్‌లో నేనొక ప్రొఫైల్ తయారు చేయడం జరుగుతుంది. అందులో మన ఛానెల్ నుంచి మీకు పబ్లిష్ చేయడం జరుగుతది. హైయెస్ట్ మార్క్స్ ఎవరికొచ్చినా సరే, 500 దాటి ఎవరికొచ్చినా సరే, మన ఇన్‌స్టాగ్రామ్‌లోని అలాగే యూట్యూబ్ పోస్ట్‌లో కూడా నేను పెడతాను. అప్‌లోడ్ చేస్తాం ఆ ఫోటోస్‌ని. కాబట్టి మీరు ఇమ్మీడియేట్‌గా మీ రిజల్ట్స్ రాగానే ఒకవేళ ఎవరికైనా చూసుకోవడం తెలియకపోతే నాకు హాల్ టికెట్స్ పెట్టినా నేను చూసి మీకు పెడతాను. ఒకవేళ మీరు చూసుకున్న తర్వాత మీ మార్క్స్ అలాగే ఇవి మళ్ళీ చెప్తాను నేను. కాకపోతే ముందుగా చెప్పేస్తున్నాను అంతే. మీ మార్క్స్ తర్వాత మీ ఫాదర్ నేము పెట్టి మీ ఫోటో కూడా పెట్టాలి. ఓకేనా? ఫోటో అనేది ఆప్షనల్. ఓకేనా? ఫోటో పెడితే మంచిది. దానివల్ల పెద్ద ఏం అయిపోదు. మీరు మన ఛానల్ ద్వారా మీరు ఖచ్చితంగా లబ్ధి పొందాం సార్. బ్యాక్‌లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మా 10th క్లాస్‌లో మేము సాధించిన విజయానికి ఎంతో కొంత భాగమైంది సార్ బ్యాక్‌లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ అని అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు చెప్పండి. ఓకేనా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ మార్క్స్ చెప్పాలి, మీ ఫాదర్ నేమ్ చెప్పాలి, మీ పేరు చెప్పాలి. అట్ ద సేమ్ టైమ్ ఫోటో కూడా పెట్టాలి. ఫోటో కూడా పెడితే మీ ఫోటో వస్తది. మీ నేము, మీ ఫాదర్ నేము, మీ మార్క్స్ వస్తాయి. ఓకేనా? అవి మన ఛానల్‌లో మన వాట్సాప్ ఛానల్‌లో పబ్లిష్ అవుతా ఉంటాయి. ఓకేనా? ఎంతమంది పెట్టినా పర్వాలేదు. ఒకవేళ ఫోటో మాత్రం పంపించడానికి వీలుగా లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ పేరు, మీ మార్క్స్, మీ ఫాదర్ నేమ్ మాత్రం ఖచ్చితంగా పెట్టండి. ఓకేనా? థాంక్ యూ అని ఉండాలి. మరొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను.